శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2026వ సంవత్సరంలో జూలై నెలలో వివాహానికి, నూతన గృహప్రవేశానికి, రిజిస్ట్రేషన్స్కి, అక్షరాభ్యాసం చేసుకోవడానికి, అలాగే చిన్నపిల్లలకు చెవులు కుట్టించుకోవడానికి, పుట్టు వెంట్రుకలకు, పెళ్లి చూపులకు మరియు నిశ్చయితాంబూలాలకు శుభముహూర్తాలు, వాటి తేదీల గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు అయితే చూడండి. మీకు ఎటువంటి సందేహం రాకుండా క్లియర్గా అయితే చెప్తానండి. 2026వ సంవత్సరంలో జూలై నెల స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం నిజ జ్యేష్ఠ మాసం బహుళ పాడ్యమి మొదలు ఆషాఢ మాసం బహుళ విద్యా వరకు అయితే ఉంటుంది. అంటే జూలై నెల జూలై 1వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు కూడా నిజ జ్యేష్ఠ మాసం అయితే ఉంటుంది. జూలై 15వ తేదీ నుంచి కూడా ఆషాఢ మాసం అయితే ప్రారంభమవుతుందండి. కాబట్టి జూలై నెల నిజ జ్యేష్ఠ మాసం మరియు ఆషాఢ మాసం 2 మాసాలు కూడా కలిసి ఉంటాయి. కాబట్టి జూలై నెలలో జూలై 14వ తేదీ వరకు మాత్రమే వివాహానికి కావచ్చు, గృహప్రవేశానికి కావచ్చు, ఉపనయనానికి కావచ్చు, అలాగే పుట్టి వెంట్రుకలు తీయటానికి, ఇలా పెద్ద పెద్ద శుభకార్యాలు ఏమైనా చేసుకోవడానికి జూలై 14వ తేదీ లోపల మాత్రం ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూలై 15వ తేదీ నుంచి ఆషాఢ మాసం అయితే ప్రారంభమవుతుంది. కాబట్టి ఆషాఢ మాసం శూన్యమాసంతో సమానం కదండి. కాబట్టి ఆషాఢ మాసంలో వివాహాలకు కానీ, గృహప్రవేశాలకు కానీ, పుట్టి వెంట్రుకలకు కానీ, ఉపనయనాలకు కానీ ముహూర్తాలు అయితే ఉండవండి. కాబట్టి జూలై నెలలో శుభముహూర్తాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయండి. అవి ఎప్పుడెప్పుడు ఏ తేదీల్లో ఉన్నాయో ఇప్పుడైతే చూద్దాం. ముందుగా వివాహానికి అయితే ముహూర్తాలు తెలుసుకుందామండి. జూలై 1వ తేదీ బుధవారము బహుళ పాడ్యమి తిథి పూర్వాషాఢ నక్షత్రము. జూలై 2వ తేదీ గురువారము బహుళ విద్యా తిథి ఉత్తరాషాఢ నక్షత్రము. జూలై 3వ తేదీ శుక్రవారము బహుళ తదియా తిథి శ్రవణ నక్షత్రము. జూలై 4వ తేదీ శనివారము బహుళ చవితి తిథి ధనిష్ట నక్షత్రము. జూలై 5వ తేదీ ఆదివారము బహుళ పంచమి తిథి శతభిష నక్షత్రము. జూలై 8వ తేదీ బుధవారము బహుళ అష్టమి తిథి రేవతి నక్షత్రము. జూలై 9వ తేదీ గురువారము బహుళ నవమి తిథి ఉదయం 5:58 వరకు ఉంటుంది. తదుపరి దశమి అయితే ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రము అశ్విని. ఈ 7 రోజుల్లో మాత్రమే జూలై నెలలో వివాహానికి ముహూర్తాలైతే ఉన్నాయండి. ఇప్పుడు నూతన గృహప్రవేశానికి జూలై 1వ తేదీ బుధవారము, జూలై 2వ తేదీ గురువారము, జూలై 3వ తేదీ శుక్రవారము, జూలై 4వ తేదీ శనివారము, జూలై 5వ తేదీ ఆదివారము, జూలై 6వ తేదీ సోమవారము, జూలై 8వ తేదీ బుధవారము, అలాగే జూలై 9వ తేదీ గురువారము. ఈ 8 రోజుల్లో మాత్రమే జూలై నెలలో నూతన గృహప్రవేశానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. ఇప్పుడు పెళ్లి చూపులకు శుభముహూర్తాలు, వాటి తేదీల గురించి తెలుసుకుందాము. పెళ్లి చూపులకు జూలై 17వ తేదీ శుక్రవారము, జూలై 18వ తేదీ శనివారము, జూలై 24వ తేదీ శుక్రవారము, జూలై 27వ తేదీ సోమవారము, జూలై 29వ తేదీ బుధవారము, అలాగే జూలై 30వ తేదీ గురువారము, జూలై 31వ తేదీ శుక్రవారము. ఈ రోజుల్లో మాత్రమే జూలై నెలలో పెళ్లి చూపులకైతే ముహూర్తాలైతే ఉన్నాయండి. ఇప్పుడు నిశ్చయితాంబూలాలకి ముహూర్తాలు, వాడి తేదీల గురించి తెలుసుకుందాము. నిశ్చయితాంబూలాలకు జూలై 1వ తేదీ బుధవారము, జూలై 2వ తేదీ గురువారము, జూలై 3వ తేదీ శుక్రవారము, జూలై 4వ తేదీ శనివారము, అలాగే జూలై 5వ తేదీ ఆదివారము మరియు జూలై 8వ తేదీ బుధవారము. ఈ రోజుల్లో మాత్రమే జూలై నెలలో నిశ్చయితాంబూలాలకి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. ఇప్పుడు చిన్నపిల్లలకు పుట్టి వెంట్రుకలు తీయటకు ముహూర్తాలు, వాడి తేదీల గురించి తెలుసుకుందాము. పుట్టి వెంట్రుకలు తీయటకు జూలై 1వ తేదీ బుధవారము, జూలై 2వ తేదీ గురువారము, జూలై 3వ తేదీ శుక్రవారము, జూలై 5వ తేదీ ఆదివారము, అలాగే జూలై 8వ తేదీ బుధవారము. ఈ రోజుల్లో మాత్రమే చిన్నపిల్లలకు పుట్టి వెంట్రుకలు తీయడానికి ముహూర్తాలైతే ఉన్నాయి. ఇప్పుడు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకోవడానికి శుభముహూర్తాలు, వాడి తేదీల గురించి తెలుసుకుందాము. అక్షరాభ్యాసం చేయించుకోవడానికి జూలై 1వ తేదీ బుధవారము, జూలై 2వ తేదీ గురువారము, జూలై 3వ తేదీ శుక్రవారము, అలాగే జూలై 4వ తేదీ శనివారము మరియు జూలై 5వ తేదీ ఆదివారము, అలాగే జూలై 8వ తేదీ బుధవారము. ఈ రోజుల్లో మాత్రమే జూలై నెలలో చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకోవడానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. అలాగే 2026వ సంవత్సరంలో జూలై నెలలో చెవులు కుట్టించడానికి శుభముహూర్తాలైతే లేవండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్స్కి జూలై 17వ తేదీ శుక్రవారం అండి. ఈ ఒక్కరోజు మాత్రమే జూలై నెలలో రిజిస్ట్రేషన్స్కి ముహూర్తాలైతే ఉన్నాయండి.
సో ఇంతేనండి వాళ్ళ వీడియో. 2026వ సంవత్సరంలో జూలై నెలలో వివాహానికి, నూతన గృహప్రవేశానికి, రిజిస్ట్రేషన్స్కి, అక్షాభ్యాసానికి, అలాగే చెవులు కుట్టించడానికి, పుట్టు వెంట్రుకలు తీయడానికి మరియు పెళ్లి చూపులకు, అలాగే నిశ్చితాంబూలాలకి శుభముహూర్తాలు, వాటి తేదీలు, అలాగే శుభతేదీల గురించి కూడా తెలుసుకున్నాం కదండి. ఇంక ఈ వీడియో మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా నా కామెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.